హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్. ఈ వీడియోలో మనం చూడబోయే బిర్యానీ ఓన్లీ ఇన్ వన్ పార్ట్. అదేనండి, నల్లగంటల తొమలెనుల కోసం ఈ మీల్ మేకర్ బిర్యానీ. ఈ బిర్యానీ రెడీ చేయడం కోసం ఫస్ట్ ఒక 50 నుంచి 100 గ్రాముల మీల్ మేకర్లను తీసుకొని ఈ విధంగా ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి. అలాగే 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని కూడా సపరేట్‌గా వేరే గిన్నెలో నానబెట్టుకోవాలి. ఒకటే గిన్నె అని చెప్పిండ్రు, మళ్ళీ ఇదివరకే 2 గిన్నెలు అయినాయి కదని అనుకోకండి. నానబెట్టే గిన్నెలు 2, అలాగే ఒక మిక్సీ కాకుండా ఓన్లీ 1 పార్ట్ అని చెప్పాను. బాస్మతి రైస్‌ను 1, 2 సార్లు కడిగి ఆ తర్వాత మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టిన మిల్ మేకర్ బియ్యం పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకునే ప్యాన్ అనేది బిర్యానీకి సరిపడట్లుగా పెద్దదే పెట్టుకోవాలి ఒకేసారి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్పు పచ్చిమిర్చి, 1 కప్పు ఆనియన్, 1 కప్పు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్‌లోనే మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. అంటే వాటర్ లాంటిది వేయాల్సిన అవసరం లేదు. టమాటాల్లోని వాటరే సరిపోతుంది. ఇవన్నీ ఉడికిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్‌లోకి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌తో పాటుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా తీసుకోవాలి. నెయ్యి ప్లస్ ఆయిల్ 2 కలిపి వాడితే బిర్యానీ అనేది కొద్దిగా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం షాజీరా, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను నేను. అయితే ఈ స్టేజ్‌లో ఇంకా కొన్ని మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అవన్నీ కూడా 1, 2 అలా వేసుకోవచ్చు. నేను మాత్రం ఏం వేసుకోలేదు. అలాగే ఒక కట్ చేసిన ఆనియన్, సన్నగా చిల్లిన 2 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకులు వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేసిన 2 నిమిషాలకు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. మా పిల్లలకు ఎక్కువ స్పైసీగా అవుతుందని చెప్పి నేను ఇక్కడ మసాలా దినుసులు వేసుకోలేదు. ఒకవేళ స్పైసీగా ఇష్టపడే వాళ్ళు మసాలా దినుసులు కొన్ని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసిన వెంటనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్లను వాటర్ లేకుండా పిండుకొని ప్యాన్‌లోకి వేసుకోవాలి అన్నిటిని. మిల్ మేకర్‌లో వేసిన తర్వాత అంతా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇక్కడ ఈ సైజ్ మిల్ మేకర్‌లు తీసుకుంటేనే బెటర్‌గా ఉంటుంది. అంటే మీడియం సైజ్ మిల్ మేకర్‌లో. మరి చిన్న సైజ్ మిల్ మేకర్‌లో తీసుకుంటే అంత టేస్టీగా ఉండదు బిర్యానీ అనేది. మిల్ మేకర్స్‌ని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి పేస్టును ఈ మిల్ మేకర్‌లోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఈ పేస్ట్ వేసాక కూడా ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ కారము, అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ గరం మసాలా పౌడర్ అనేది ధనియాలు అన్ని రకాల మసాలాలను కలిపి పొడి వేసుకున్నాను. ఆ పొడిని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇంకా స్పైసీగా తినేవాళ్ళు ఉంటే ఈ మసాలా పౌడర్‌ని అప్పటికప్పుడు రెడీ చేసుకుంటే ఇంకా ఘాటుగా, స్పైసీగా, టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఈ మసాలా పౌడర్, కారం వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని నీళ్ళన్నీ వంపేసి ఓన్లీ బియ్యంని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫస్ట్ బియ్యంని వేసుకోవడం వల్ల నెక్స్ట్ బిర్యానీ అనేది కొద్దిగా పొడిగా వస్తుంది. అంటే మామూలుగా ఎసరు పెట్టుకొని ఎసరులో బియ్యం వేసుకొని మనం బగారా రైస్ అట్లాంటివి చేసుకుంటాం కదా! అలా కాకుండా ఫస్ట్ బియ్యం వేయడం వల్ల రైస్ అనేది పొడిగా వస్తుంది. బియ్యం వేసిన ఒక 2 మినిట్స్‌కి మనము వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి నేను 4½ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ ఎందుకు తీసుకున్నానంటే మిల్ మేకర్ వేసాం కదండీ! మిల్ మేకర్ కోసం మిల్ మేకర్ ఉడకడానికి కూడా వాటర్ కావాలి కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువ తీసుకున్నాను. వాటర్ పోసిన తర్వాత మన టేస్ట్‌కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మనము ఆ వాటర్ అనేది కొద్దిగా టేస్ట్ చేసి చూసుకోవాలి. రైస్ ఒక 50% ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. ఈ బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి 2 కూడా ఆప్షనల్ అండి పూర్తిగా. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇంకా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. వాటర్ పోసిన తర్వాత 15-20 మినిట్స్‌కి మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. బిర్యానీ రెడీ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ కంపల్సరీ ఆగిన తర్వాతనే వడ్డించుకోవాలి. నేను మాత్రం ఇక్కడ మా పిల్లలు ఆగట్లేదని చెప్పి వెంటనే వడ్డిస్తున్నాను కానీ 10 మినిట్స్ ఆగిన తర్వాత వడ్డించుకుంటే రైస్ అనేది పొడిగా వస్తుంది. నేను వెంటనే పెట్టినా కూడా బాగానే ఉంది చూడండి. కానీ కొద్దిగా ఆగితే ఇంకా బెటర్. ఇంకొకటి, థాంక్స్ ఫర్ వాచింగ్.